గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో ఈ ఇన్వర్టర్ మోడల్, టాప్ లోడ్ ఇన్వర్టర్ మోడల్లో చాప్టర్ 3లో మనం మెకానిజం గురించి తెలుసుకుందామండి. మెకానిజం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ మెకానిజంతో పాటు మనం ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు నేర్చుకున్నాం. అవి ఏంటంటే, అసలు అన్ని వాషింగ్ మెషిన్లో అసలు మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది మనం చిన్న పాకెట్ బుక్ ఒకటి పెట్టుకుని ఊరికే చిన్నది ₹1 to ₹5 లోపు ఉంటుంది అనుకుంటా. ఆ పుస్తకం మన పర్సులో పెట్టుకుంటే ఇలా ఊరికే ఒక 10 రకాలు అంటే 10 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నీ, అంటే మనకి ఎల్జీ, శాంసంగ్, వర్ల్పూల్, వీడియోకాన్, గోడ్రేజ్, టెలివినేటర్, ఇలా బోస్, షార్ప్, వనిడా, ఇలా మొత్తం 10 రకాల ఎర్రర్ కోడ్స్ అనేది దాంట్లో ఊరికే మామూలుగా టోటల్గా, అంటే అసలు ఇన్లెట్ వాళ్ళు ఎందులో అయినా సరే ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి. అలాగే డ్రైన్, తర్వాత మనకు పీసీబీ ప్రాబ్లమ్స్, పీసీబీ ఎర్రర్స్, మెకానిజం ఎర్రర్స్, మోటార్ ఎర్రర్స్, డ్రమ్ ఎర్రర్స్, ఒకవేళ డ్రైన్ అయిపోతుంటే వాటర్ వచ్చే ఎర్రర్స్, ఓవర్ఫ్లో ఎర్రర్స్, తర్వాత సెన్సార్ ఎర్రర్స్, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం అది ఈ మెకానిజం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే, ఇప్పుడు టాప్ లోడ్లో మనం నాన్ ఇన్వర్టర్లో నేర్చుకున్నాయి, వాటికి ఉన్న డిఫరెన్స్ మనకి వోల్టేజ్లు అనేవి దాదాపు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి పెద్దగా ఈ డ్రైన్, అంటే మనం డ్రైన్ మోటార్ వోల్టేజీలు, తర్వాత దాని యొక్క రెసిస్టెన్స్లు, ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్లు, ప్రెజర్ సెన్సార్ వోల్టేజ్లు, ఇలా ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డ్రైన్ వాల్ అనేది ఏమీ మార్పు రాదు, ఎందుకంటే సేమ్ దానికి దీనికి కూడా డ్రైన్ బెల్ ఉంటుంది, తర్వాత డ్రైన్ వాల్ ఉంటుంది. ఆ డ్రైన్ మోటార్ ఫంక్షన్ కూడా సేమ్ ఉంటుంది. వోల్టేజ్ మార్పు వస్తాయి తప్ప ఫంక్షన్ ఏమి మార్పు రాదనమాట. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మెకానిజంలో కూడా అంతే ఫ్రెండ్స్. మెకానిజంలో కూడా పెద్దగా మార్పులు అయితే ఏమీ ఉండవన్నమాట. అది మీకు సేమ్ మెకానిజంలో మనం ఇన్వర్టర్లో కూడా ఏంటంటే, ఇన్వర్టర్లో కూడా సేమ్ 2, అంటే ఫస్ట్ గేరు, తర్వాత సెకండ్ గేర్. దీంట్లో ఫస్ట్ గేర్ అంతే, ఫస్ట్ గేరు, తర్వాత సెకండ్ గేర్, సెకండ్ గేర్ అండి. సెకండ్ గేర్ అంటే మనకి సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ గేర్ అంటే సెకండ్ స్టెప్. ఇలా మనకి ఈ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అనేది ఏంటంటే మెకానిజంలో ఉండే 2 గేర్ వీల్స్ అండి. ఆ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏంటంటే డ్రైన్ మోటార్ 0 నుంచి 1కి, అంటే ఒక స్టెప్ వేయడానికి, తర్వాత సెకండ్ స్టెప్ వేయడానికి మనం అటు సైడ్ రాసుకున్నాం అనమాట. అంటే ఇది ఈ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, ఇది వేరు అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ అంటే ఈ డ్రైన్ మోటార్ అనేది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అంటే రెండో స్టెప్ అనమాట. ఇక్కడ ఈ గేర్స్ మనం రాసుకున్నాం కదా, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే ఇది చెప్తున్నాను. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అంటే మనకి ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గేర్ల మీద, అంటే మనకి ఈ 2 గేర్లు ఉన్నాయి కదా, ఈ 2 గేర్లు అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. అసలు మామూలుగా ఇప్పుడు ఈ 2 గేర్ వీల్స్ ఉన్నాయి. ఈ 2 గేర్ వీల్స్ ఈ ఫస్ట్ గేర్లో మనకి ఒక ఏ అనే ఫంక్షన్ జరుగుద్ది అనమాట. తర్వాత మనకి ఈ ఒక గేర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ గేర్ వేసినప్పుడు, అంటే ఫస్ట్ స్టెప్ జరిగినప్పుడు, మన ఫస్ట్ స్టెప్ అనేది జరిగినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్లో ఒక గేర్ వీల్ మీదే ఉంటుంది అనమాట. మనకి అలా కాకుండా ఏ స్టెప్ ఉండదు, అంటే నో స్టెప్, అంటే బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇది నో స్టెప్, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ 2 గేర్ వీల్స్ మీద క్లచ్ అనేది ఆనుకుంటుంది. అంటే 2 గేర్ వీల్స్ మీద క్లచ్ అనేది ఆనుకుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ 2 గేర్ వీల్స్ మీద మనకి క్లచ్ అనేది ఆనుకుంటుంది. ఆనుకున్నప్పుడు మనకి అప్పుడు జరిగేది బి అనే ఫంక్షన్. ఇది బి అనే ఫంక్షన్ జరుగుద్ది అనమాట. బి అనే ఫంక్షన్
ఫంక్షన్ జరుగుద్ది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇలా బిఏ అని ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, పల్సరేటర్ వన్ సైడ్ తిరిగితే మనకి డ్రమ్ వన్ సైడ్ రివర్స్ లో తిరుగుద్ది అని చెప్పుకున్నాం. సేమ్ అలాగే జరుగుతాయి అనమాట ఇందులో. మనకి ఇందులో కూడా మార్పు ఏమీ రాదు, కానీ మెకానిజంలో కొంచెం మార్పు ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్తాను. ఈ సెకండ్ గేర్ వీల్స్ అంటే ఇక్కడ నో స్టెప్ లో 2 గేర్ వీల్స్ మీద ఒక ఫంక్షన్ అయింది. ఈ ఫస్ట్ గేర్ లో అంటే ఒక స్టెప్ లో ఒక ఫంక్షన్ అయింది. ఈ సెకండ్ గేర్ అంటే ఈ రెండో గేరు ఇది కనుక మామూలుగా బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే సెకండ్ గేర్ అంటే సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్. ఈ స్టెప్ లో మనకి స్పిన్ అనే ఫంక్షన్ జరుగుద్ది అనమాట. ఈ స్పిన్ అనే ఫంక్షన్ ఇక్కడ జరుగుద్ది. ఇది మనకి మెకానిజంలో ఈ ఫంక్షన్స్ మనకి జరిగితే అంత బాగున్నట్టేనండి. ఈ ఫంక్షన్స్ లో ఏది ప్రాబ్లం వచ్చినా మెకానిజం పోయినట్టే అనమాట. అది ఈ ఫంక్షన్ లో ఏ మార్పు వచ్చినా మెకానిజం పోయినట్టే. మనం ఇప్పుడు ఇక్కడ వరకు ఈ ఫంక్షన్స్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రాక్టికల్గా మనం ఇప్పుడు జస్ట్ ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా డ్రమ్ అనేదాన్ని చూద్దాం. ప్రాక్టికల్గా డ్రమ్ అనేదాన్ని చూద్దాం ఫ్రెండ్స్. డ్రమ్ము చూద్దాం. ఇదిగోండి మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, అది మనకి ఇది మనకి మెకానిజం అండి. డ్రమ్కున్న మెకానిజం అనమాట. ఈ డ్రమ్కున్న మెకానిజంలో ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇది మన మామూలు మెకానిజానికి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫ్లాట్గా ఉంది. దీనికి ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకునేది బెల్ట్ కనుక లూజ్ అయితే బెల్ట్ తీసి బెల్ట్ మార్చుకోవాలి. దాన్ని ఎలాంటి ఆల్టరేషన్స్ చేయకూడదు. ఎందుకంటే బెల్ట్కి అడ్జస్ట్మెంట్ అనేది దీనికి వేయకూడదు అనమాట. బెల్ట్ అడ్జస్ట్మెంట్ వేయకూడదు, కరెక్ట్ లెంత్లోనే వేయాలి. బెల్ట్ అడ్జస్ట్మెంట్ కనుక వేసామంటే ఏమవుతుందో తెలుసండి, మనకి ఐపీఎం కాలిపోయింది. నోట్ దిస్ పాయింట్ అనమాట. ఐపీఎం అనేది కాలిపోయింది. ఇది ఒకే లెవెల్ అంటే టైట్, అది కరెక్ట్గా ఒక మెజర్మెంట్ అనమాట. అది అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. బెల్ట్ పోతే బెల్ట్ సేమ్ సైజే వేసుకోవాలి, కరెక్ట్ సైజే వేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ గేర్లో లేదు అంటే జీరోలో ఉంది. ఈ జీరోలో మనకి ఏం తిరగాలి, ఈ వీలు అంటే మనకి పల్సరేటర్ ఒక్కటే తిరగాలి. పల్సరేటర్ ఒక్కటే తిరగాలంటే ఈ వీలు రైట్కి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఫ్రీగా తిరగాలి. ఇదిగోండి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఫ్రీగా తిరగాలన్నమాట. ఇలా కనుక తిరిగితే ఫ్రీగా ఇక్కడ వరకు మనకి పల్సరేటర్ సెక్షన్ వరకు ఓకేనా అర్థం. తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్ని ఇదిగోండి ఈ 2 గేర్ వీల్స్ని వదిలేపిస్తున్నాం. ఈ 2 గేర్ వీల్స్ని వదిలేపించి యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు మనకి డ్రమ్ తిరగాలి. ఇలా అంటే డ్రమ్ పట్టిద్ది అనమాట చక్కగా వీల్స్ని. చూసారా సౌండ్ వస్తుంది, అది సౌండ్ చూడండి. అలా అంటే మనకి బాగా అంటే ఇప్పుడు ఇది వదిలేసా చూడండి, ఊరికే ఇలా ఫ్రీగానే తిరిగిపోతుంది. కానీ మనం ఈ క్లచ్ని అంటే వదిలేసాం, 2 స్టెప్లు వదిలేస్తే వెనక్కి తిరిగితే ఇప్పుడు ఇలా ఫ్రీగా తిరగదు, ఎదరికి తిరుగుద్ది. కానీ వెనక్కి ఫ్రీగా ఒక ఎత్తు ఎలా అంటే తిరగదు, ఎదరికి ఎలా అంటే తిరుగుద్ది. ఇది చక్కగా చూసారా, చక్కగా పట్టుకుంటుంది అంటే డ్రమ్ తిరుగుతుంది. అలా తిరిగితే మనకు ఓకే బాగున్నట్టు, ఒక సెక్షన్ వరకు బాగున్నట్టు అనమాట. ఇలా తిరిగితే ఒక సెక్షన్ వరకు బాగున్నట్టు. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీకు తెలిసినవి. కట్ మన సౌండ్ రావడం, స్పిన్లో ఎక్కువ సౌండ్ రావడం, ఓవర్ సౌండ్ అంటే స్పిన్లో బాగా సౌండ్ అనేది రావడం అనమాట స్పిన్లో. అలా కనుక వచ్చిందనుకోండి, స్పిన్లో బాగా సౌండ్ వచ్చేస్తే మనం ఆ స్పిన్ మనకి మెకానిజం అప్పుడు పోయినట్టే అనమాట. స్పిన్లో బాగా సౌండ్ వస్తే కూడా మెకానిజం అనేది పోయినట్టే. అది స్పిన్లో అనేది బాగా సౌండ్ వచ్చిన మెకానిజం అనేది పోయినట్టే అనమాట. మనకి అప్పుడు మెకానిజం మార్చుకుంటాం. ఇలా మనం దీంట్లో గేర్ వీల్స్ సౌండ్ వచ్చిన, స్పిన్ అయినప్పుడు బాగా వాయిస్ వచ్చిన మనం ఇది మెకానిజం అనేది ట్రబుల్గా మనం గుర్తిస్తాం. తర్వాత ఏమన్నా గేర్ వీల్స్లో క్లచ్ ఉన్న అడ్జస్ట్మెంటు అలాంటివి మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్లోనే నేర్చుకోవాలండి. అంటే మనకి వీడియో ద్వారా
మీకు తెలియదు అనమాట. మీ హ్యాండ్తో మీరు చేస్తేనే తెలుస్తుంది. కొన్ని చెప్పాలి అంటే అవి కుదరదు. అవి మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయితేనే తప్ప ఆ మెకానిజం అడ్జస్ట్మెంట్లు అవి రావు. తర్వాత నెక్స్ట్ మనం ఇందులో వచ్చే ఎర్రర్ కోడ్ చూద్దాం. ఈ మెకానిజం ఎర్రర్ కోడ్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మెకానిజంలో అండి మనకి ఎర్రర్ కోడ్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఎర్రర్ కోడ్స్ని ఎక్కువగా నమ్ముకోకూడదండి. మనం ఎర్రర్ కోడ్స్ ఇప్పుడు చెప్తా మీకు. ఈ మెకానిజంలో ఫస్ట్ ప్రాబ్లం మీకు ఫస్ట్ ఎర్రర్ కోడ్ వచ్చి మనకి ఎర్రర్ కోడ్ ఎక్కువగా ఈ మెకానిజంలో మీకు ఎర్రర్ కోడ్ వచ్చి E6 అండి. E6 అన్నమాట. ఈ మెకానిజం ఎర్రర్ కోడ్ ఎక్కువగా మనకి E6 అనేది కామన్గా వస్తుంది అనమాట. E6 అనమాట. E6 ఎర్రర్ కోడ్ వచ్చింది అనుకోండి, మీరు E6 ఎర్రర్ కోడ్ వస్తే కనుక మీరు ఏం చేయాలంటే మెకానిజం తిప్పి చూసుకోవాలి. ఒక్కోసారి పీసీబీలో కంప్లైంట్ ఉన్నా వచ్చింది, అందుకనే చెప్తున్నా ఎర్రర్ కోడ్స్ నమ్ముకోకూడదని. ఈ ఎర్రర్ కోడ్ E6 అని వస్తే మనకి మెకానిజంలో ప్రాబ్లం ఉంటే ఒక 50-50 ఛాన్సెస్ అండి. అంటే 50% మాత్రమే మెకానిజం ప్రాబ్లం ఉన్నప్పుడు E6 వస్తుంది. ఒక్కోసారి E6 పీసీబీలో ప్రాబ్లం కూడా ఎర్రర్ కోడ్ వస్తుంది అనమాట. తర్వాత మనం ఈ ఎర్రర్ కోడ్స్లో మనకి ఈ ఎర్రర్ కోడ్స్ ఏంటంటే ఇప్పుడు మెకానిజంలో ఎర్రర్ కోడ్ E6 వస్తుంది. ఒక్కోసారి మోటార్లో అంటే మనకి మోటార్లో కంప్లైంట్ ఉన్న E6 అనేది మనకు వస్తుంది అనమాట. అలాగే కొన్ని ఎర్రర్ కోడ్స్ మీకు ప్రతిదీ కూడా ఈ ఎందులో ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎర్రర్ కోడ్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి టాప్ లోడ్ ఇన్వర్టర్ మోడల్ కావచ్చు, నాన్ ఇన్వర్టర్ మోడల్ కావచ్చు, ఏ మోడల్లోనైనా ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది ఇక నెక్స్ట్ వీడియో నుంచి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.